హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే ఇక్కడ మనం షెడ్యూల్స్ గురించి నేర్చుకుందాము. మన రాజ్యాంగంలో 12 షెడ్యూల్స్ అనేవి ఉంటాయి. కొంతమందికి షెడ్యూల్స్ గుర్తుంచుకోవడం అనేది చాలా కష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే నేను ఇక్కడ ఒక కోడ్ తయారు చేశాను చూడండి. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. మొత్తం 12 లెటర్స్ ఉంటాయి. అంటే మన రాజ్యాంగంలో 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ప్రతి లెటర్ కూడా గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ 1 అనేది ఏంటి? రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పేర్లు, సరిహద్దులు అంటే టెరిటరీలో ఫస్ట్ లెటర్ ఏంటి? టీ లెటర్. సో షెడ్యూల్ 2 ఏంటి? రాష్ట్రపతి, రాజ్యాంగ పదవుల జీతభత్యాలు, ఎమాల్యుమెంట్స్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఈ. సో ఇక్కడ ఈ ఉంది చూడండి. షెడ్యూల్ 3 పదవీ ప్రమాణ స్వీకరణ పద్ధతులు, ఎర్త్ ఫస్ట్ లెటర్ ఏంటి? ఏ. షెడ్యూల్ 4 రాజ్యసభలో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సీట్ల కేటాయింపు. సో ఇక్కడ రాజ్యసభ ఉంది కాబట్టి రాజ్యసభ అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లెటర్ ఏంటి? ఇక్కడ ఆర్. షెడ్యూల్ 5 ఏంటి? షెడ్యూల్ తెగల ప్రాంతాల పరిపాలన అంటే షెడ్యూల్ ఏరియాస్ అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లెటర్ ఏంటి? ఇక్కడ ఎస్. సో ఇక్కడ ఎస్ లెటర్. షెడ్యూల్ 6 అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల పరిపాలన అంటే అదర్ ట్రైబల్ ఏరియాస్ అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లెటర్ ఏంటి? ఓ. ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా ఫామ్ చేయొచ్చు. షెడ్యూల్ 6లో ఉన్న స్టేట్స్ నేమ్స్ ఏంటి అని అడగొచ్చు. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం అని గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ 7 కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన అంటే ఫెడరల్ స్ట్రక్చర్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఎఫ్. షెడ్యూల్ 8 అధికార భాషలు, అఫీషియల్ లాంగ్వేజెస్. ఫస్ట్ లెటర్ ఏంటి? ఓ. ఇక్కడ ఓ ఉంది చూడండి. షెడ్యూల్ 9 భూ పరిమితి చట్టాలు, ల్యాండ్ రీఫార్మ్స్. ఫస్ట్ లెటర్ ఏముంది? ఎల్ గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ 10 ఏముంది? 40 ఫిరాయింపుల చట్టం, అనర్హతలు, యాంటీ డిఫెక్షన్ లా. ఇక్కడ డి ఉంది కదా, డి లెటర్ గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ 11 ఏంటి? పంచాయతీ వ్యవస్థ విధులు, అధికారాలు, పంచాయతీస్ అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లెటర్ పి. షెడ్యూల్ 12 ఏంటి? మున్సిపాలిటీ అంటే పట్టణ స్థానిక సంస్థల అధికార విధులు, మున్సిపాలిటీస్. ఫస్ట్ లెటర్ ఏముంది? ఎం. ఇట్లా మీరు ఫస్ట్ లెటర్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే మనకి కోడ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అని గుర్తుపెట్టుకోండి. ఈ లెటర్స్ గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ కూడా ఏ షెడ్యూల్లో ఏమొస్తుంది అనేది కూడా ఈజీగా గుర్తుండిపోతుంది. సో ఈ కోడ్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.